ఊకో అమ్మా ఊకో. ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్లో పెట్టినవో, లాకర్లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రే మర్చిపోనీ కదేమన్నా సబ్బు పిల్ల చీపురు పుల్ల. మా తాతలు లాంటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా. అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో. నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు ఏ ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీన్ని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లైంట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, రేపు పొద్దుగానే పోదాం. ఓ, పోదాం అందరు కలిసి పోదాం. పోదాం. ఓ. మామా పోదామా? ఆ, పోదాం. నాన్న నేను కూడా రెడీ. ఆ, ఉండు అత్త. నువ్వేడికే? సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామ. నాన్న ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న ఏ నరుస్కల్పా. హలో బావా ఆ, ఇలా పొద్దరుసుంది నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది. ఆ. పొద్దరుసంది 10 సార్లవేనా అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా. ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. రేయ్ అది కాదురా. ఏం కాదు మీరు పోయిరారు. నేను నీ- ఏ ఉంటా రేయ్, బావా. హలో. నేను పోయేస్తా. ఏమైంది మామ? అది దొడ్డికి పడుతున్నట్రా. అన్నా మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. స్టేషన్కి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరారు. రే 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 రైట్ అన్నా. ఆగురా ఆగురా. సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా? ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది. గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామ, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పా పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా పా తప్ప. పద మామ. ఏయ్ నాకెందుకో భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసులు పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమైనా పిచ్చిలేసిందా? ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ. అట్లని కాదురా. అస్సలు అది కాదు. పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పనిచేసే నౌకర్లు. మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు. మనం లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. హాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా? అది నవ్వుతాడు ఎవడని చూస్తే. నడుదా. అది కాదురా. నువ్వు నా ఇజ్జత్ దిగ. నడుదా దా తదా. ఏయ్ ఎవరు కావాలి? మిస్ అయ్యాడా? లోపల ఉన్నాడు. ఏంది పని? బాగా జరిగి ఏయ్, ఏయ్, ఆగు. కూసో. కూసోమన్నా నా కూసో. నువ్వు కూడా కూసో. నమస్తే సార్. కూసో మామా కూసో. కూసో పురుసగా కూసో. కూసో వస్తా కూసో. కాదు నీళ్ళేమని తెప్పానా? ఫ్యాన్ మించి అన్నా? చాయ్ గిట్ట తాగుతారా? నమస్తే సార్, కేసు రాసుకో. ఏమైంది? ఇంట్లో దొంగతనం అయింది సార్. ఏం పోయింది? బంగారం పోయింది. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు సార్. దొంగలు ఏమైనా పడ్డారా? దొంగలేం పడలేదు సార్. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు సార్. మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా? ఎక్కడ ఓడగొట్టుకోలేదు సార్. అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు? ఎట్లా కనబడుతున్నారా నేను? ఎప్పుడు పోయిందో తెలియదు. దొంగలు ఎవరు వాడలేదంటావు, ఎవరి మీద అనుమానం లేదంటావు. దానికదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా? ఏమో సార్, తెలియదు సార్. ఓ పని చేయరు, పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి, కేసు కట్టి పెడతా. అసొంటి ఏం లేవు సార్. అంటే నిజంగా అసొంటి ఏం లేవు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు. బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదాయే. అంటే అది మా తాతర్ లాంటి కులదేవపు హారం. అది ఇట్లుంటది సార్.
ఎప్పుడు ఫోటో ఇది? మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తా సార్. వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా? అంటే నువ్వు వీళ్ళ కొడుకు కాదా? కాదు సార్, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను. మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసినావు? అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్, దాంతోపాటు ఇది కూడా తీస్తా సార్. ఏంది ఈ బంగారం ఫోటోనా? అవు సార్. చూడండి, పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి, లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి. అంతేగాని ఇట్లెట్లయితుంది? కేసు అయితే ఫైల్ చేసి పెడతా, అదైతే దొరకదు పోరి. సార్ ఇది కూసో కూసో. సార్ మొన్న 10 దినాలు అందరం కలిసి ఊరికి పోయినాం. పోతే గప్పుడే పోయింటదని నాకు అనుమానంగా ఉంది. అవునా? అంటే ఆ 10 రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా? అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్, వీళ్ళందరూ పోయారు సార్. నువ్వు ఒక్కరివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే అప్పుడప్పుడు నేను ఊతుండే సార్. నువ్వు కూడా పోయినావా? పోయి ఏం చేసేటో నువ్వరా? మేమా సార్? ఏం లేదు సార్, హాల్లో టీవీ ఉంటుండే సార్, అది పెట్టుకొని చూస్తుండే సార్, అంతే సార్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? అంటే అప్పుడప్పుడు మంద అయినాం సార్. ఆ? అప్పుడప్పుడు మంద అయినాం సార్. అప్పుడప్పుడు తాగినావా? రోజు తాగేటోనువా? రోజు తాగినాం సార్. తాగినాక ఏం చేసేటోళ్ళు? మంద ఎక్కువైతే ఆడనేం అనుకుంటుండే సార్. అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితోటి ఉండి దొంగతనం చేసినావు, అంతే కదా? అంతే సార్. కాదు కాదు కాదు, వీడే దొంగ. నేను దొంగని కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగని కాదు. అరే ఇంకేం కావాలరా? ఇంత క్లియర్ గా అర్థమైతుంది. ఇంట్లో ఉన్నది వాడు నువ్వే, వాడింట్లో వాడు దొంగతనం చేయడాయే, ఉన్నది నువ్వే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా? నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానివ్వండి. నువ్వు ఆ ఫోటో చూపించినాక 100% కన్ఫర్మ్ అయినా. వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసినావు, అంతేనా? ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను. సార్ నేను దొంగని కాదు సార్. మామ నీకు నా గురించి తెలియదా మామ? చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ, చెప్పు మామ. రేయ్, దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా. సార్ నేను దొంగని కాదు. ఏహే పో మామ, మనం పోదాంపా. ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు, మనకి కేసు వద్ద ఏమొద్దు. ఏడకరా పోయేది? కుసో, ఇదేమన్నా నీ అత్తగారిలు అనుకున్నావు రా? రానికేవోనికే అయ్యా. ఏ కానిస్టేబుల్, వీడిని తీసుకెళ్లి లోపలేసి 4 తగిలి పోయిన బంగారం సార్. సార్ నిజంగా సార్, అమ్మతో సార్. మామ చెప్పు మామ, నా గురించి చెప్పు సార్. నేను నిజంగా నేను ఏడుకోలేదు సార్. సార్ సార్ నేను చేయలేదు. ఆ రోజు నేను ఒక్కనే కాదు సార్, ఈయన తమ్ముడు బామర్ది కూడా ఉన్నారు. అది దొంగతనం చేయలేదని నమ్మకమేం సార్? చెప్పురి. అంటే నిజమే కదా మామ, వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు. అవునా? వచ్చారు సార్. అంటే వాళ్ళు కూడా 10 రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా? పడుకోరు సార్. ఇంతకి మీ ఇల్లేడా? పక్కరు సార్. ఇట్లా కాదు గాని ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా. ఏ ఆగు. సార్ నీ ఇల్లు కూడా ఇక్కడెక్కడో ఉందన్నా కుదరా? అదే సార్. ఏంది?
ఏ చిచి నేను కాదు, నేను చేయలే. నడువురి ఆగురి. ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కదా? వేసేటోండి సార్. మరి వేసినాక కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో. ఓహో, మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికీ తెలుసా మరి?